ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గోల్డెన్ దీప్తి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇది సండే టైం బ్లాగ్ అనమాట. నేనైతే సండే టైంలో ఏం చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ లేచేసి నేను 6 o'clock ఆ టైంకి మా హస్బెండ్ నేను కలిసి అయితే ప్రేయర్కి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ ప్రేయర్కి అయితే వెళ్తున్నాం. ప్రేయర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా పనులు అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి మార్నింగే లేచేసి ప్రేయర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఏం కూడా తినలేదనమాట. మార్నింగ్ లేచి బ్రష్ అది చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. క్లైమేట్ అయితే అంతలాగా వర్షాలు ఏం లేవన్నమాట. అయితే ఎండ కాస్తుంది లైట్గా. మార్నింగ్ నుంచే అలా ఎండ వస్తుంది అనమాట. అంటే మార్నింగ్ 5 ఆ టైంకే ఎండ అలా వచ్చేసింది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి మేము కూడా బాగానే ఎండ వచ్చిందిరా, వెళ్ళేసి వచ్చేద్దాము అనేసి అనుకుంటున్నాము. ఎండ రావడం కూడా మాకు చాలా మంచిదిలేండి. ఎందుకంటే ఇంటి పనులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. తిరిగి వచ్చాక ఆ పనులన్నీ ఏంటనేది చూపిస్తాను తప్పకుండా. చూస్తున్నారు కదా మొత్తం అంతా పచ్చదనంతో మధ్యలో రోడ్డు ఎంత అందంగా కనిపిస్తుందో కదా. మా కొత్తగా రోడ్లు వేయటం వల్ల మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఉండే రోడ్డు కన్నా ఈ రోడ్డు చాలా బెటర్ అనమాట. ఇంతకుముందు చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి అనమాట. ఇక్కడైతే ఇప్పుడున్న రోడ్డు వల్ల ఏంటంటే ఇంకా వెళ్ళటానికి రావడానికి కూడా అందరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకీ మేము ప్రేయర్కి వెళ్తున్నామని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. కొయ్యూరు అయితే వెళ్తున్నాం అనమాట. ఎంట్రన్స్ లోని అలాగా పోలీస్ స్టేషన్ అది ఉంటది అనమాట. ఇంకా చర్చికి వెళ్ళడానికి ఇంకా మేము కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి ఫ్రంట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది ఎంఆర్ ఆఫీస్ అనమాట కొయ్యూరులోని. ఆ ఎంఆర్ ఆఫీస్కి మా ఆయన వెళ్తూ ఉంటారు. అక్కడే డ్యూటీ చేస్తున్నారనమాట. ఆ ఎంఆర్ ఆఫీస్ లో ఒక్క దగ్గరే కాదనమాట మా ఆయన డ్యూటీ. ఇంకా అలాగా ఫీల్డ్ కానీ బయటకి అలా వెళ్తూనే ఉంటారు. సార్స్ తో కలిసి వెళ్తూనే ఉంటారు, వర్క్ చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు అనమాట. అయితే ఫైనల్లీ మేమైతే చర్చ్కి అయితే వస్తాము. చర్చ్కి వచ్చి బయట పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. Much later. ప్రైర్ అయిపోయిందనమాట. ప్రైర్ అయిపోయిన తర్వాత మేమైతే టిఫిన్ ఏం చేయలేదు కదా, మార్నింగ్ బయలుదేరి వస్తామని చెప్పేసి టిఫిన్ షాప్కి వెళ్ళి అయితే టిఫిన్ అయితే కట్టించేసుకున్నాం అనమాట. కట్టించేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే నా ఫేస్ అంతా చూసారు కదా. బైక్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హెయిర్ అంతా నీట్గా వేసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు మాత్రం చూసుకోవాలి అసలైంది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇడ్లీను బోండా కట్టించుకున్నాము. వచ్చేటప్పుడు చెల్లికి కూడా తీసుకొస్తాం అనమాట టిఫిన్. ఇంకా తను కూడా తింటుంది. మేము వచ్చేసరికి 9 అయిందనమాట. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే అన్నం కూర అన్ని వండేసింది అనమాట. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత చేయాల్సిన పని ఉంది అని చెప్పాను కదా. ఆ పని ఏంటంటే మొన్న కిటికీలకి దారబంధాలకి రంగులు అయితే వేయించుకున్నాం కదా. అయితే కిటికీలు చెక్కలతో ఉన్నాయన్నమాట. చెక్కలతో ఉన్న కిటికీలు ఏంటంటే కోతులు అవి ఇవి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది మాకి. అందుకని చెప్పేసి గ్రిల్స్ వేయించేసుకుందాం కదా అని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చామన్నమాట గ్రిల్స్ అతనికి. బయట చూసారా ఎంత ఓపెన్ గా ఉందో. అంత పెద్ద కిటికీలోని కోతులు అవి వచ్చేసి పాడు చేసేస్తున్నాయి అనమాట. అవి అలా ఓపెన్ లో ఉంచేస్తే ఇంకా ఎక్కువ కోతులు వచ్చేస్తే ఏం చేయలేమని చెప్పేసి గ్రిల్స్ అయితే ఏం చేసుకుందామని మాట్లాడేసుకున్నాము. అయితే బయట చూస్తున్నారు కదా ఎంత ఎండ కాస్తుందో. చేసి అతను వచ్చి ముందైతే కొలిసేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అది 1 month క్రితమే వచ్చేసి కొలిసేసుకొని వెళ్ళిపోయాడు. మైసి తల్లి, చిన్ని మైసి తల్లి బంగారాలు ఆచరిద్దాం ఈరోజు 4 రోజుల వరకు అమ్మమ్మతో నుండు. సెకండ్ అబ్బో సెకండ్ ఇచ్చేస్తుంది నా తల్లి. మైసి బంగారు ఎండలు కాయకుండా వర్షాలు పడడం వల్ల వచ్చి వేయలేదనమాట. లేట్ అయింది కొంచెం. ఇంక ఈ రోజు అయితే వస్తున్నానని చెప్పారు. అందుకని చెప్పేసి ఈ రోజు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను. బాగున్నారా? ఈ రోజు కుదిరింది. ఇంకా కొద్దిరా పర్లేదు. అనియా బాగున్నా అనియా. మెయిన్ ఏంటంటే మన ట్రైన్ మీద వెళ్ళడం వల్ల స్ట్రెస్ అవ్వలేదు. బళ్ళు మీద వెళ్ళాలంటే బయట వాటికి కదా బాగా, బయట వాటికి అవి ఈ కిటికీలా బయట దానికి అవి కదా.
అన్నయ్య వాళ్ళు ఇంటికి రాగానే ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను, అక్కడ రెడ్ కలర్ టీ షర్ట్ తో ఉన్నారు కదా, తను వచ్చేసి మా ఆయన వాళ్ళ కొలిక్ అనమాట. కొలిక్ కాబట్టి తెలిసిన వాళ్ళతోనే వర్క్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అనేసి అంటే ఆ అన్నయ్యకి ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు గ్రిల్ చేస్తున్నారు కదా, తను వచ్చేసి ఆ అన్నయ్య ఫ్రెండ్ అంట, ఆ అన్నయ్య వచ్చేసి మా ఆయనకు ఫ్రెండ్ అనమాట. అలాగా వాళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. రెడ్ కలర్ టీ షర్ట్ ఉన్నారు కదా, అన్నయ్య పేరు లోబా అనమాట. ఆ అన్నయ్య మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పి మాకైతే గ్రిల్స్ వేయిస్తున్నారు అనమాట. ముందైతే అడ్వాన్స్ తీసేసుకున్నారు, కొలిసేసుకొని మొత్తం అంతా కూడా రెడీ చేసుకున్నారు. మాకు కూడా ఏ మోడల్ కావాలనేసి అయితే అడిగారు అనమాట. మాకైతే చూసుకోమన్నారు, గూగుల్లోని చూసుకొని మోడల్స్ అయితే మాకు పెట్టండి అనేసి చెప్పారు. మేమైతే పెద్ద కిటికీలకి ఇప్పుడు వేస్తున్నారు కదా, ఆ మోడల్ అయితే చెప్పామన్నమాట. ఇంకా మాకు నచ్చిన మోడల్లోని డిజైన్ చేయించి తీసుకొచ్చాడు అనమాట అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తోని. ఇంకా అవైతే తీసుకొచ్చి వేసేస్తున్నారు. నాకైతే కోతులు ఎక్కడి నుంచి వచ్చేసాయో ఏమో తెలియదు కానీ ఎవరో వ్యాన్ తీసుకొచ్చి దింపేసినట్టుగా కోతులు భయం అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంతకు ముందు అయితే కోతులు ఉండేవి కాదు మా విలేజ్ లోని, ఇప్పుడైతే చాలా కోతులు అయిపోయాయి అనమాట. మొన్న ఒకసారి ఒకటి జరిగింది ఏంటంటే, నేను బట్టలు ఆరేసి కిందకు వచ్చేసాను అనమాట. కిందకు వచ్చేసి అన్నం తిందాం కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలోనే అన్నం పెట్టుకుంటుంటే కోతి సడన్ గా వచ్చేసి, నేను అన్నం పెట్టుకున్నాను కదా ప్లేట్ లోని, ఆ ప్లేట్ తీసేసుకొని నన్ను అయితే కరిచేయడానికి ముందుకు వస్తుంది. అలా అవ్వడం వల్ల మా ఆయనకైతే విషయం చెప్పాను అనమాట. ఇప్పటి నుంచి చాలా భయం పెట్టేసుకున్నారు. ఇంకా అందుకని చెప్పేసి గ్రిల్స్ వేయించేస్తానులే అని చెప్పి గ్రిల్స్ అయితే ఇంకా అతనితో మాట్లాడైతే అంత అర్జెంట్ గా వేయించేస్తున్నారు అనమాట. అంటే నాకనే కాదు, ఇంటికి ఎవరు వచ్చినా సరే చాలా ప్రమాదం కదా ఈ కోతులు ఉంటే, అందుకని చెప్పేసి నాలాగా ఎవరికి కూడా ప్రమాదం రాకూడదు అనేసి మా ఆయన అయితే ఆలోచించి ఇంటికైతే గ్రిల్స్ అయితే వేయించేస్తున్నారు అనమాట. ఈ కోతులు వచ్చినప్పుడు చక్కగా డోర్స్ అవి వేసేసుకుంటావు కదా, కిటికీలకు కూడా కిటికీ వరకు వస్తాయి కానీ లోపలికి రాలేవు కదా, ఇక్కడ నుంచి ఏ ప్రాబ్లం ఉండదులే అని చెప్పేసి అయితే వేయించేస్తున్నారు. ఒక కిటికీ అయితే వేస్తారనమాట. ఇంకొక కిటికీకి ఒక సైడ్ వచ్చేసి సరిపోతుంది, ఒక సైడ్ అయితే ఫిక్స్ చేసి చూస్తున్నారు రెండు సరిపోతున్నాయి లేదని చెప్పేసి. ఒక సైడ్ అయితే సరిపోయింది కానీ ఇంకొక సైడ్ కొంచెం పొడవు అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి పొడవుని అది ఇది కూడా చెక్ చేసుకున్నారు. మొత్తం రెండు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట. అయితే మిషన్స్ అన్ని తీసుకొచ్చారు, హెల్డింగ్ చేస్తారంట ఇక్కడ. ఇంకా అంటే సరిపోతుందో లేదో చూసుకున్నారు కదా, హెల్డింగ్ అయితే చేస్తున్నారని అంటున్నారు. మళ్ళీ ఒకసారి కొలుసుకుంటున్నారు అనమాట, చెక్ చేసుకుంటున్నారు ఏ సైజు ఉన్నాయో అని చెప్పేసి. ఇంకా అదైతే చెక్ చేసుకున్న తర్వాత వేస్తానని అయితే చెప్తున్నారు. రెండు కూడా ఒకేలాగా కనిపించాలి కదా అనేసి అయితే చెప్తున్నారు అనమాట నాతోని. అంటే ముందు చూసుకున్నప్పుడు కూడా సేమ్ సైజ్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే మా ఇంట్లోని ఒక కిటికీ ఒకలాగా ఇంకొక కిటికీ ఒకలాగా కొంచెం సైడ్కి అన్నట్టుగా పెట్టేశారనమాట ముందు పెట్టేవాళ్ళు. అలా పెట్టడం వల్ల వీళ్ళకి డబుల్ పని అయిపోయింది ఇప్పుడు గ్రిల్స్ చేయడానికి. ఇప్పుడైతే పొడవు అయిపోయింది కదా, పొడవు అయిపోయింది దానికైతే కట్ చేస్తున్నారనమాట. కట్ చేసి సైడ్స్ కూడా కట్ చేసి అప్పుడు ఫిక్స్ చేస్తారంట మళ్ళీ. అన్ని పర్ఫెక్ట్ గా కొలిసేసుకున్న తర్వాత మొత్తం అయితే పైన ఉన్నది కింద కట్ చేస్తారనమాట. కట్ చేసేసి సైజులు అన్ని కరెక్ట్ గా చూసుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి సరిపోయిందా లేదా అని చెప్పేసి, సరిపోయింది అనుకుంటే ముందైతే మళ్ళీ కొంచెం సరిపోలేదని చెప్పేసి మిషన్ తో కట్ చేసి తర్వాత కరెంట్ పని అయితే చేస్తున్నారనమాట. కరెంట్ పని చేసేటప్పుడు మనం అయితే డైరెక్ట్ గా చూడకూడదంట, కళ్ళు పోతాయి అనేసి అయితే చెప్పారు. వాళ్ళు ఒకవైపు వర్క్ చేస్తుంటే ఇంకా వాళ్ళకి వేడివేడిగా టీ పెట్టేసిద్దాం కదా అని చెప్పేసి నా దగ్గర అయితే ఇలాచి టీ పొడి అయితే ఉందన్నమాట. పాలు కూడా ఉన్నాయి. ఇంకా పాలు ఇలాచి తర్వాత కొన్ని యాలకులు అయితే వేసేసి కొంచెం పంచదార వేసేసి స్ట్రాంగ్ అయితే టీ పెట్టేశాను. కొంచెం అందులోని అల్లం కూడా వేసాను అనమాట. వాళ్ళు పనిచేస్తున్నారు కదా, వాళ్ళకైతే ఇలాగ స్ట్రాంగ్ గా అన్ని కలిపి ఇస్తే కొంచెం మైండ్ కూడా చక్కగా రిలీఫ్ అవుతుందని చెప్పేసి నేనైతే పెట్టేసి పట్టుకెళ్ళి అయితే ఇచ్చామన్నమాట. ఫస్ట్ అయితే అన్నయ్య అయితే నేను టీ తాగంటా, నాకు అలవాట్లేదు పెద్దగా, నాకైతే తాగాలనిపించట్లేదు, వాటర్ ఇస్తే చాలు అనేసి అయితే అన్నాడు అనమాట. తర్వాత అలానే అంటావు అన్నయ్య, కొంచెం పని చేస్తున్నావు కదా, టీ తాగితే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది మైండ్ అని చెప్పేసి పెట్టేసి అయితే ఇచ్చాను అనమాట. పెట్టేసి ఇచ్చిన తర్వాత టీ అయితే చాలా బాగుంది చెల్లి, టీ పొడి ఏంటి అనేసి అయితే అడుగుతున్నాడు అనమాట. మొత్తానికి టీ తాగేసిన తర్వాత బయట అయితే రెండు కిటికీలకు కూడా అలాగా ఫిక్స్ చేస్తారనమాట. తర్వాత డోర్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఈ డోర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మాకు, ఎందుకంటే కుక్కలు కానీ కోతులు అయితే పైన కిటికీల నుంచి వచ్చేస్తాయి, ఇంకా కుక్కలు అయితే లోపలికి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. మా కోసం డోర్స్ తీసి ఉంచారు అన్నట్టుగా వచ్చేస్తున్నాయి అనమాట. బాగానే గేట్ పెట్టించుకోలేదు అన్నట్టుగా, ఇంకా అది కూడా వేయించేసుకుంటే బెటర్ అని చెప్పేసి గేట్ కూడా ఫిక్స్ చేస్తారనమాట. బయట గేట్ ఫిక్స్ చేసిన తర్వాత లోపల కిటికీలకి అయితే ఈ మోడల్ అనమాట చూస్తున్నారు కదా, పైన వచ్చేసి సింబల్ లా పెట్టి రెండు ఫ్లవర్స్ అయితే మధ్యలో పెట్టారు. ఆ ఫ్లవర్స్ చూసి అన్ని వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఫ్లవర్ నువ్వు, ఒక ఫ్లవర్ మా బావ అనేసి అయితే చెప్తున్నారు. ఫైనల్ గా మొత్తం అంతా ఫిక్స్ చేస్తారనమాట. ఇంకా బయట చూస్తే ఇలా ఉంది. ఇంకా అన్ని కూడా కరెక్ట్ గా చేయడానికి ఏంటంటే ఊడకుండా మొత్తం కూడా అన్ని మీకులు అవి పెట్టి సెట్ చేస్తున్నారనమాట. గ్రిల్స్ పెట్టక ముందు ఎలా ఉంది అంటే హౌస్ అంతా ఓపెన్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు గ్రిల్స్ పెట్టిన తర్వాత ఏంటంటే ఇది ఒక గదిలాగా కొంచెం వరండా కాస్త హాల్ లాగా అన్నట్టుగా ఉంది, కొత్తగా ఉంది. కాకపోతే కొంచెం ఇరుగ్గా కనిపిస్తుంది. కోతుల భయం వల్లనే మేము ముందు ఒక మెస్ అయితే కొనుక్కున్నాం అనమాట. మా ఆయన నేను కలిసి మెస్ ఎలాగైనా కొట్టేయాలి అని చెప్పేసి, మెస్ కొడితే కొంచెమైనా ఆగుతాయి కదా కోతులు రాకుండా లోపలికి అనేసి అయితే కొనేసుకున్నాం. కానీ అది ఎలా ఫిక్స్ చేసుకోవాలి
అనేది మా ఆయనకి కానీ నాకు కానీ అర్థం కాలేదు. సరేలే ఇంకా మెస్ ఉంటే ఉండని దేనికైనా పనికొస్తుందిలే, గ్రిల్స్ అయితే ఏం చేస్తానని చెప్పేసి గ్రిల్స్ అయితే ఏం చేశారనమాట. కాకపోతే ఆ మెస్ ఏంటంటే కొంచెం గేట్ పక్కన గ్యాప్ ఉండిపోయింది, అందులోని కొంచెం మెస్ కట్ చేసి ఫిక్స్ చేస్తాడు అనమాట. అలాగా అన్నయ్య మొత్తం అంతా చేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట అన్నయ్య వాళ్ళు. తర్వాత మా ఆయన వచ్చేసి, చూడు ఇప్పుడు నీకు ఓకే కదా, ఇప్పుడు ఏ కోతులు భయం లేదు, ఏ కుక్కల భయం లేదు, ప్రశాంతంగా లోపల ఉండొచ్చు, అన్నిటికి కూడా గడలు పెట్టేసుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నారనమాట మా ఆయన నాకు. మా ఆయన అయితే చాలా తొందరగా చేయించేసారనమాట ఇవన్నీ కూడా, ఎందుకంటే కోతుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి. సడన్ గా వంట చేసుకునేటప్పుడు కూడా లోపలికి అలా వచ్చేస్తే ప్రాబ్లం కదా అనేసి చేయించారు. ఇంకా ఒక రూమ్ కి వచ్చేసి లోపల కిటికీకి ఒకటైతే సరిపోలేదన్నమాట, అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ దానికి చేస్తాంలే అనేసి అన్ని వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకొక గదికి అయితే మొత్తం అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి అనమాట. ఇంకా మేము పడుకునే గది ఇదే అనమాట, ఆ గదికే పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట లోపల. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే వేసేసి ఇంటికైతే వెళ్ళిపోయారు అనమాట. మేము కూడా ఇంకా చేతులని నీటికి కడిగేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయింది అనమాట. ఇంకా ఫుడ్ తినేద్దాం కదా అనేసి అయితే అందరం కూడా ఒక దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. చెల్లి, నేను, మా ఆయన, మా అమ్మ కలిసి అయితే కూర్చొని ఇంకా తినేస్తున్నాము. అమ్మ అయితే ఈరోజు చికెన్ కర్రీ వండింది అనమాట. మేము మార్నింగ్ వెళ్ళిపోయాం కదా సండే కాబట్టి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. మా మైసీని కూడా ఇన్ని రోజులు బయట కట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు అవి వేసేసారు కదా గ్రిల్స్, అవి వేసేయడం వల్ల మేమేంటంటే లోపల కట్టేస్తున్నాం. ఇంకా చిన్నప్పటి నుంచి కడితేనే పెద్ద అయినా సరే అలవాటు అవుద్దని చెప్పేసి నేనైతే బెల్ట్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మీషోలోని. ఇంకా దానికి కట్టేసి మేము కూడా ఫుడ్ తినేసిన తర్వాత ఏంటంటే కరివేపాకు చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. కరివేపాకు అయితే తీసుకురమ్మని ఏలేశ్వరం నుంచి అయితే కాల్ చేసి చెప్పింది అనమాట అమ్మ, అందుకని చెప్పేసి కరివేపాకు అయితే కోస్తున్నాం అనమాట. ఏలేశ్వరంలోని కరివేపాకు అయితే కొనుక్కోవాలి, ఇక్కడైతే మనకు ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి, చెట్లు కూడా చక్కగా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి కరివేపాకు అయితే కోసి తీసుకురండి అనేసి అయితే కాల్ చేసి చెప్పింది. అందుకని చెప్పేసి కరివేపాకు అయితే కోస్తున్నాము. తర్వాత ఇంకా బొబ్బస్కాయలు కూడా ఉంటే తీసుకురండి, ఇక్కడైతే చాలా రేట్స్ ఉన్నాయి అనేసి అయితే చెప్పింది అనమాట. ఇంకెలాగో మన తాతయ్య వాళ్ళకి మాకు బొబ్బస్ పళ్ళు అయితే ఉన్నాయన్నమాట, బోలెడి చెట్ల నిండా అయ్యే ఉన్నాయన్నమాట. తాతయ్య వేసారనమాట చెట్లు కూడా. అయితే చెట్ల నిండా కూడా చక్కగా పరువుకు వచ్చేసి ఉన్నాయి అనేసి మా ఆయనకైతే కోయమని చెప్పాను. మా ఆయన అయితే కోస్తున్నారు. చాలా పళ్ళు పైన పండిపోయినాయి, ఇన్ని రోజులు మేము కోసుకోలేదు, ఎందుకంటే అవి అయితే నాకు అందవు. మా ఆయనకే నిక్కి కోస్తున్నారు అనమాట, కర్ర పెట్టినా సరే అంత పైకి ఉన్న చెట్లు. కాయలు అయితే మరి చాలా టేస్ట్గా ఉంటాయండి, తీయగా ఉంటాయి అనమాట. ఇవి కొనుక్కొని తినే కన్నా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు తింటేనే బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఏలేశ్వరంలోని రేట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే తీసుకురమ్మని చెప్పింది అమ్మ. ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనమైతే ఇంకా ఉన్నట్లే తినాలి కదా, కంపల్సరీగా తినాలి. అందుకని చెప్పేసి మేము ఎలాగో ఇంట్లో ఉంటాం కాబట్టి మేము తింటామని చెప్పేసి వాళ్ళకైతే పట్టుకెళ్దామని కోస్తున్నాము. ఎక్కడ పట్టుకెళ్తాండి? ఏలేశ్వరం పట్టుకెళ్ళడానికి. చూస్తున్నారు కదా మా చెల్లి అయితే ఒక చేత్తోనైతే బొబ్బస్కాయలు పట్టుకుంది. ఇంకా ఉన్నాయిలేండి, కొన్ని సంచిలో వేసాను. ఇంకో చేత్తో కరివేపాకు అయితే పట్టుకుంది అనమాట. అంత కరివేపాకు అది. ఇంకా కరివేపాకు ఏమోనొచ్చి పైన వేసేసి కింద ఏమోనొచ్చి బొబ్బస్కాయలు అయితే వేసాను అనమాట, కవర్లో పెట్టేశాను. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోయి మేము కూడా వెళ్తున్నాం. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేయాలి, లేదంటే ఈవినింగ్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా, అసలుకే రోడ్ బాగోదు ఏలేశ్వరం అని చెప్పేసి 3 ఆ టైంకి అయితే బయలుదేరిపోయాం అనమాట. చూస్తున్నారు కదా ఇప్పుడైతే బాగానే నవ్వొస్తుంది, కానీ కాసేపటి తర్వాత రోడ్స్ బాగోని ప్లేస్కి వెళ్తే మాత్రం మొత్తం ముఖం అంతా మాడిపోతుంది. ఇదైతే కొత్త రోడ్ కదా, మరి పాత రోడ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. పాత రోడ్డు అయితే అలా వెళ్ళిపోయింది అనమాట, అది పాత రోడ్డు, అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు కొత్త రోడ్డు వేయడం వల్ల స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము వచ్చిన విలేజ్ వచ్చేసి జడ్డం గన్నవరం అనమాట. ఈ విలేజ్లోనే డాడీ వర్క్ చేస్తున్నారు విఆర్ఓగా సచివాలయంలోని. అయితే ఇప్పుడు ఈ విలేజ్ వరకే ఉంటుంది అనమాట రోడ్డు మంచిగా. ఇంక ఈ విలేజ్ దాటేమంటే చాలు ఇంకా స్టార్ట్ అయిపోద్ది ఇంకా చెత్త రోడ్లు అన్నీ ఇక్కడ నుంచి. స్టార్ట్ రా బాబు, ఏదో రోడ్డు బావా, ఇక్కడ నుంచి స్టార్ట్ బాబు, తట్టుకునే వస్తారు రోడ్డుకి. చూస్తున్నారు కదా అసలు ఇద్దరు వెళ్ళటమే కష్టం, అంటే ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నామన్నమాట. ఇంకా ముగ్గురం కూడా ఊగుతూనే ఉంటాం ఇంకా వెళ్ళే వరకు కూడా, అంత ఘోరంగా ఉంటుంది అక్కడ నుంచి రోడ్డు. అయితే సగం దూరం వెళ్ళిన తర్వాత మేము లాస్ట్ టైం ఒకసారి షార్ట్ వీడియోలోనే పెట్టాను నేను ఏలేశ్వరం వచ్చినప్పుడు మా ఆయనతో కలిసి, అప్పుడు జొన్నకాయలు తిన్నాను కదా అని చెప్పేసి అదే ప్లేస్లోని సేమ్ మళ్ళీ ఆగామన్నమాట. మా చెల్లికి అయితే జొన్నకాయలు కావాలని అయితే అడిగింది. ఇంకా తను అడిగిందంటే నేను కూడా తింటానులేండి, తను ఒక్కరితే కాదు. మేమైతే 2 పొత్తులు అయితే కాల్పించుకుంటున్నాము. మా ఆయన వచ్చేసి నేనైతే సెలక్కాయలు తింటాను అనేసి అయితే చెప్పారు. కాల్చిన సెలక్కాయలు కూడా ఉన్నాయన్నమాట సైన, అవి నేను తింటాను, అందుకు మీరు పొత్తులు అయితే కాల్పించుకొని తినండి, మీరు ఇద్దరేమి ఒక్కొక్క పొత్తు తినేరులేండి, మీరు తినేసిన తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే నేను తింటాను, అప్పటి వరకు నేను మా సెలక్కాయలు తింటాను అనేసి అయితే చెప్పారనమాట. తాతయ్య గారికి అయితే నేను చక్కగా కాల్చేసి ఇవ్వండి అనేసి అయితే చెప్పాను. 2 పొత్తులు అయితే కాల్స్తున్నారనమాట. ఒకవైపు మా ఆయన ఆల్రెడీ సెలక్కాయలు అయితే తీసుకున్న సెలక్కాయలు ఏమో తింటున్నారనమాట. ఇంకా మా చెల్లికి అయితే కాల్చేసి తాతయ్య గారు 2 పొత్తులు అయితే ఇస్తారనమాట. ఇంకా ఆ పొత్తులను అయితే చూపిస్తుంది నాకు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కాల్చిన జొన్నకాయ అయితే తిన్నాను అనమాట, అప్పుడు టేస్ట్ బాగుంది కదా అని చెప్పేసి సేమ్ షాప్లో ఆగి మళ్ళీ అయితే నేను ఇమ్మని చెప్పాను కాల్చేసి 2 కాయలు. ఒకసారి మనం టేస్ట్ చూసినప్పుడు మనకు నచ్చితేనే కదా మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాము. మేము కూడా అదే బ్యాచ్లో అండి, అక్కడ లాస్ట్ టైం తిన్నాం కదా అని చెప్పేసి ధైర్యంగా కొనుక్కున్నాం అనమాట. అయితే మా చెల్లి వచ్చేసి ఒక పైనాపిల్ బద్ద అయితే తీసుకుందనమాట. అక్కడ పైనాపిల్ బద్ద కూడా 10 రూపీస్ అంట అయితే అమ్ముతున్నారు. మా ఆయన ఈ లోపు మీ చెల్లి అది తింటుంది కదా, మీ చెల్లిపోతే నాకు ఇచ్చే నేను తింటాను అనేసి చెప్పారనమాట. ఇంకా అక్కడ నుంచి తినేసిన తర్వాత స్టార్ట్ అయితే చూస్తున్నారు కదా రోడ్డు ఇక్కడ నుంచి ఎంత ఘోరంగా ఉందంటే, ప్రభుత్వాలు మారుతూనే వస్తున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ రోడ్డును కనకరించట్లేదు. పాపం ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అన్నారు. మేమైతే అప్పుడప్పుడు వస్తాం కానీ మరి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడే బస్సు ఇరుక్కుపోయిందనమాట లాస్ట్ టైము ఉన్న వీక్లోని. అప్పుడు పేపర్కి కూడా వేసారనమాట. కానీ ఎంతమంది వీడియోస్ తీసి వేసినా ఎంతమంది పేపర్స్కి అది వేసినా కానీ ఈ రోడ్డుని మాత్రం ఎవరు కనకరించట్లేదు. వర్షాల టైంలో అయితే చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది అనమాట ఈ రోడ్డు. నైట్ టైం జర్నీ ఎలా చేస్తున్నారో ఏంటో కానీ ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా నైట్ టైం అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని నడపాలి. లేదంటే ఏ చిన్న బైక్ స్కిడ్ అయినా సరే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ రోడ్లోని. స్టాండర్డ్గా బాగున్న రోడ్లో అయితే కూర్చొని వెళ్ళొచ్చు కానీ అసలు కూర్చొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్ కూడా ఇంత ఘోరంగా ఉందో ఎవరు పట్టించుకోవట్లేదంటే. వర్షాలు విపరీతంగా పడతాయి. ఇంత ముందు ముందు వర్షాలు ఉన్నాయి చూడు, ఇంకా ఆ టైంలో ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. ఎక్కడ పోయి ఉన్నారో ఎక్కడ రాయి ఉన్నారో చెప్పలేమా. మా ఆయనకైతే హ్యాండ్ బాగా పెయిన్ వచ్చేస్తుందంట, చూపిస్తున్నారు. చూసారు ఎంత ఎర్రగా అయిపోయిందో, నొప్పి వచ్చేస్తుంది. అసలు డ్రైవ్ చేయలేకపోతున్నాను నేను. ఈ రోడ్డుకి వస్తే ఎప్పుడు నాకు ఏదో ఒక నొప్పి అయితే వస్తుంది అనేసి అయితే చెప్తున్నారు అనమాట నాతోని. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లారీ అయితే ఇటువైపు నుంచి వెళ్తుంది, ఆ బస్సు అయితే అటువైపు నుంచి వస్తుంది. మధ్యలో వచ్చేసి గొయ్యి ఉంది. ఏ చిన్నది స్కిడ్ అయినా సరే అటువైపు బస్కి ప్రమాదమే, ఇటువైపు లారీకి ప్రమాదమే, వెనకాల ఉన్న మాకి ప్రమాదమే, ముందు వెళ్ళే వెహికల్స్కి ప్రమాదమే. అంత ఘోరంగా ఉన్నా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా వీడియోస్ తీసుకోవడం పోస్ట్ చేయడమే సరిపోతుంది కానీ ఒకళ్ళు కూడా కరకరించట్లేదు. కాకపోతే ఇక్కడ చాలాసార్లు యాక్సిడెంట్లు కూడా అవే వెళ్ళండి చాలా మందికి. ఈ రోడ్స్ బాగోకుండా ఉండడం వల్ల ఏం చేస్తాం, మరి యాక్సిడెంట్ అయినా సరే రోడ్ బాగు చేయండి మనం ఏం చేయలేం కదా. మొత్తం లెఫ్ట్ వైపు చూస్తే చక్కగా పచ్చదనంతో కనిపిస్తుంది, కానీ మధ్యలో వెళ్ళే మాకు మాత్రం మొత్తం పచ్చడి అయిపోతుంది అనమాట. ఇంకా ఏదో విధంగా ఫైనల్గా మేమైతే ఏలేశ్వరం వచ్చాము. ఇంకా అక్కడి నుంచి దాటేమో అనేసి అంటే ఏలేశ్వరం వచ్చామంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఇంకా చూపిస్తున్నాను కదా, ఇదే కదా మెయిన్ సెంటర్ ఏలేశ్వరానికి. మేమైతే కాంప్లెక్స్ రోడ్డు నుంచి వెళ్తున్నాం అనమాట. ఫైనల్గా మా జర్నీ అయితే అలా గడిచిందనమాట. చూస్తున్నారు కదా ఏలేశ్వరం ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్నామో. వర్షాలు ఇంకా ముందుకున్నాయి. ఇంకా వర్షాలు చూస్తే ఇంకెలా ఉంటుందో ఏంటో మరి. ఏం జర్నీ ఏంటో, ఇంకా బాడీ పెయిన్స్ మాత్రం మామూలుగా లేదు. దాంతో ముగ్గురు వచ్చాం కదా, పచ్చడి అయిపోతూ వచ్చాం అనమాట. ఇంకా మా ఆయన అయితే మొత్తం అలసిపోయారు. మరి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందు మీరే చూసేయచ్చు. మరొక వీడియోతో కలుస్తానే ఉంటాను మరి. బై ఫ్రెండ్స్.